కి స్వాగతం. షటిల్ ప్లేయర్ ఆఫ్ ద నెల్లూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ యాన్యువల్ షటిల్ టోర్నమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులిమ అయ్యప్పరెడ్డి, గవర్నమెంట్ ప్లేడర్ సిహెచ్ హరినారాయణ రెడ్డి, బార్ వైస్ ప్రెసిడెంట్ జల్లి పద్మాకర్, సెక్రటరీ నక్కా నాగరాజుచే షటిల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరముల నుండి ఈ షటిల్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. మానసిక ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ ఎంతో అవసరమన్నారు. షటిల్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ జి చంద్రశేఖర్, షటిల్ వారియర్స్ ఏజీపీ షేక్ అన్వర్, అడ్వకేట్లు పాల్గొన్నారు. శారీరక వ్యాయామం ఉంటే ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతాము. తర్వాత ఫ్రెష్గా మన ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసే ఇది ఉంటుంది. తర్వాత ఈ వ్యాయామం వల్ల ఈ వచ్చే వ్యాధుల్ని 40లో వచ్చేటి 50కి, 50లో వచ్చేటి 60కి అట్లా 10 years పోస్ట్పోన్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఏంటంటే ఇప్పుడుంటే మన ప్రొఫెషన్లో కూడా ఇప్పుడు ఒక్కోసారి హీట్ ఆఫ్ ఫ్యాషన్లో ఉంటాం. అప్పటికప్పటికి ఆ కేసు అయిపోతేనే మళ్ళీ ఫ్రెండ్లీగా కలిసిపోవటం అనేది మన ప్రొఫెషన్లో కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఎంత టెన్షన్గా ఆడుతూ ఉండి అవతలను ఓడించాలని ఉన్నా గేమ్ అయిపోయిన తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని కంటిన్యూ చేస్తారు. అదే విధంగా మన ప్రొఫెషన్లో కూడా కేసు కోసం ఎంత ఫైట్ చేసి కేసును మన క్లయింట్ గెలిపించాలన్నా కేసు అయిపోయిన తర్వాత అందరూ అడ్వకేట్స్ ఫ్రెండ్స్. అలా విధంగా కూడా మనకి ఈ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల అందరూ కూడా ఈవెన్ లేడీస్ కానీ ఎవరికైనా కానీ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ గేమ్స్ స్పోర్ట్స్ వల్ల దాన్ని శారీరక దృఢత్వం ఇంప్రూవ్ అవుతుంది.